హలో బ్రేక్ ని చూస్తున్నాం. ఎన్నికల వేళ రాష్ట్రంలో ప్రధాన పార్టీలని దూకుడు పెంచాయి. ఈసారి ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్, కేసీఆర్ను ఎలాగైనా గద్దె దింపాలని విపక్షాలు కాచుకుని కూర్చున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే ప్రచారానికి సిద్ధమవుతుండగా అభ్యర్థుల జాబితా విడుదలై బీజేపీ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. అభ్యర్థుల జాబితాతో పాటు మేనిఫెస్టో ప్రకటనలను అన్ని పార్టీల కంటే వెనుకబడి ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ అనౌన్స్ చేసిన అనంతరం జాబితా ప్రకటిస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ అనుకోని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఇదిలా ఉండగా ఇవాళ నిర్వహించిన బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం కూడా అనూహ్యంగా వాయిదా పడింది. దీంతో సమావేశం జరిగిన తర్వాతే ఫస్ట్ లిస్టు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 40 మందితో కూడిన జాబితాను రాష్ట్ర నాయకత్వం ఢిల్లీకి పంపించింది. హైకమాండ్ ఆమోదంతో సమావేశం నిర్వహించి ప్రకటించనున్నారు. అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం అవుతుండటంతో ఆశావహులు ఉత్కంఠ నెలకొంది. నిన్న కాంగ్రెస్ 55 మంది ఫస్ట్ లిస్టును విడుదల చేయగా మిగిలిన సెగ్మెంట్లో కూడా అభ్యర్థులను ప్రకటించే బీఆర్ఎఫ్ ఫామ్లను అందజేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటున్న నేపథ్యంలో బీజేపీ నిన్నటి వరకు దూకుడుగా బీఆర్ఎస్ మీద పోయినటువంటి బీజేపీ కొంత వెనుకబడిందన్న విషయం స్పష్టమవుతా ఉన్నది. అభ్యర్థుల ఎంపికతో పాటు మిగతా అంశాలు, మేనిఫెస్టో విషయంలో కానీ మేనిఫెస్టోలు పొందుపరచాల్సిన అంశాలు, ప్రజలకు మేనిఫెస్టో సందర్భంగా ఇవ్వాల్సినటువంటి వాగ్దానాలు, ఈ విషయంలో కూడా కొంత రూపకల్పన జాబితా జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించి బీ ఫామ్లను కూడా ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 55 మంది అభ్యర్థులు ప్రకటించింది. వాళ్ళు ప్రచారంలో ఉన్నారు. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కొంత ప్రచారంలో దూసిపోతున్న నేపథ్యంలో బీజేపీ మాత్రం అభ్యర్థుల ఎంపికలో ఇంకా తలచిన పడుతున్న స్పష్టమవుతా ఉన్నది. ఈ రోజు మొదటి జాబితా వస్తుంది. 38 మంది అభ్యర్థులతోటి తొలి జాబితా రాబోతుంది. దాంట్లో కొంతమంది కీలక నేతల పేర్లు కూడా ఉండబోతున్నాయని చెప్పినప్పటికీ చివరి నిమిషంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడింది. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడడానికి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచార సభలో నేతలందరూ పాల్గొనడము, మిగతా అంశాల మీద కొంత దృష్టి పెట్టడం. అంటే ముందుగా ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించిన అంశాన్ని కొంత స్పష్టత వచ్చిన తర్వాత అభ్యర్థులు ప్రకటిస్తే బాగుంటున్న విషయంలో కొంత బీజేపీ ఆలోచన చేసిన, అందుకే పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడిన సమావేశమే అంతా ఉంది. మొత్తంగా చూస్తుంటే ఈ రోజు జాబితా వస్తుంది, కొంత క్లియరెన్స్ రాబోతుంది, ప్రచారంలో కొంత ముందుకు వెళ్ళొచ్చు. అధికార బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా సై అంటే సై అనే విధంగా సవాల్ విసవచ్చు అనుకున్నటువంటి ఆశావాహులు, బీజేపీ ఆశావాహుల్లో కొంత నైరాశ్యం అయితే నెలకొనేది. మరొక 2-3 రోజుల్లో ఈ ఎన్నికల కమిటీ జరిగిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు జాబితాను విడుదల చేసే అవకాశం, ఆ జాబితాలో ఎవరి పేర్లు ఉండబోతున్నా, ఎలా ఉండబోతున్న విధంగా సస్పెన్స్ గా ఉండడంతో ఆశావాహులతో కొంత అసంతృప్తికి లోనవుతా ఉన్నారు. అసహనం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే మనతోనే ముందే జాబితా ప్రకటిస్తాం, బీఆర్ఎస్ కంటే ముందుగానే ఉంటున్నామని చెప్పినటువంటి బీజేపీ చివరి క్షణంలో కొంత దాటవేద ధోరణిని అవలంబించి ఎప్పటికప్పుడు దాటవేద ధోరణి అవలంబించడం పట్ల ఆ పార్టీ నాయకులు, ఆశావాహులు కొంత నిరాశలో నిస్పృహలో ఉన్నారు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్.